టీవీ వీక్షిస్తున్న ప్రేక్షకులకు అందరికీ నమస్కారం అండి. మరి బాబు గారు నిన్న చూస్తే అసెంబ్లీలో ఏం చెప్పారంటే గేరు మార్చేస్తానంటున్నారు. మరి ఎలా గేరు మార్చేస్తారో మరి డిసెంబర్ 1వ తేదీ నుంచి గేరు మార్చేస్తానంటున్నారండి. మరి డిసెంబర్ 1 నుంచి నేను కూడా గేరు మార్చాలనుకుంటున్నా. 6 నెలలు అయింది బాబు గారు. మరి చూసినట్టయితే మరి మీరు గేర్లు మార్చడం మీకేం కొత్త కాదు. ప్రతి వచ్చినప్పుడు గేర్లు మారుస్తూనే ఉంటారు. మరి ఇకపోతే మీరు 6 నెలలు అయిందన్నారు. మరి 6 నెలలు ఏం పీకారని చెప్పి ప్రజలందరూ అడుగుతున్నారండి బాబు. 35, come on. బాబు గారు మీరు షెడ్యూల్ మార్చినట్టు డైర్లు మార్చినట్టు మరి గేర్లు మార్చినట్టు మాటకి ఇబ్బంది అయిపోతారు. మరి మీరు చెప్పిన పథకాలు ఉన్నాయి. ఆ పథకం ఏదో ఓ సిలిండర్ మొఖాన్ని వేసారు, ఎవరికి కూడా రాలేదండి. మరి అందరూ కూడా అడుగుతున్నారు. మీరు ఇలాగెళ్తే మరి యాక్సిడెంట్ అయిపోతారు. కథ జాగ్రత్తగా చూసుకుని పథకాలన్నీ అమలు పరచండి. మరి చెప్పాను, రోడ్ మ్యాప్ ఇచ్చాను, పాలసీలు ఇచ్చాం. మళ్ళీ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ తీసుకెళ్తానని చెప్పి కూడా ఈ సభ ద్వారా మీకు అందరికీ తెలియజేస్తున్నాను. బాబు గారు ఏమన్నంటే అన్నానంటారు కానండి, మీరు కానండి మీ డీసీఎం పవన్ కళ్యాణ్ గారండి ఒకరినొకరు పొగుడుకోవడం తప్ప మీరు చేసింది ఏమన్నా ఉందా? రోడ్డు మ్యాప్లు వేసుకుంటా, రోడ్డు మ్యాప్ ఏముందో పెన్సిల్ పేపర్ తీసుకుంటే రోడ్డు మ్యాప్లు వేసుకోవచ్చు. ఓవర్ వచ్చినట్టు కందే బాబా. 5 చేసిన తర్వాత ఎవ్రీ ఇయర్ ప్రజలకు మళ్ళా చెప్తాం. బాబు గారు సూపర్ 6 లో ఏమీ చేయలేదు కానీ మళ్ళా ఇదంటారేంటండి బాబు? ముందా సూపర్ 6 కథ చేల్చండా ఎందుకండి బాబు ఇలాగా? మళ్ళీ అడుగుతాం మ్యాండేట్. మళ్ళీ నా 5వసారి ముఖ్యమంత్రులు అయ్యి మనం అందరం మళ్ళా తిరిగి వచ్చి చంద్రబాబు గారు ఆశకు కూడా అర్థం ఉండాలండి బాబా. ఎంత ఆశ అండి? మళ్ళా 5 ఏళ్ళు మీరే ముఖ్యమంత్రి. ఇప్పుడు ఏమి చేయలేదు కానీ ఎలా ఓట్లేస్తారనుకుంటున్నారండి? మీకు పోయే కాలం దగ్గరికి వచ్చింది అండి. అందుకేనండి 5 ఏళ్ళ ప్రణాళిక కూడా ఇప్పుడు రూపొందించేసుకుంటున్నారా? విజన్ 5.0 తీసుకొస్తాం. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? బాబు గారా మీరు మీ పవన్ కళ్యాణ్ ఒకరినొకరు బాగా సెక్కభజించి చేసుకుంటా ఇలాగే 5 ఏళ్ళు గడిపేసేయండి. తర్వాత మీకు చూపిస్తారండి ప్రజలు. మరి నేను చెప్పలేనని నోడితే చూద్దురుగా ఆగండి. బాబు గారు మీరు ఎలక్షన్ ముందు ఏం చెప్పారండి? ఆ సూపర్ 6 అన్నారు, పాపర్ 6 అన్నారు. అన్ని మీ పథకాలన్నీ ఓసారి మీరేనండి బాబా. మన గవర్నమెంట్ వస్తానే ₹1 ఖర్చు లేకుండా ఆర్టీసీ బస్సుల్లో నేరుగా వచ్చేసే విధంగా ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తాం. మీరు ఇంట్లో నుంచి అమ్మగారిల్లు వేరే ఊరైతే ఆ ఊరికి పోయి పని చూసుకొని సాయంత్రం ఇంటికి రావచ్చు. లేకపోతే ఎక్కడన్నా మార్కెట్ పోతే ఉచితంగా ప్రయాణం చేసి ఇంటికి వచ్చే పరిస్థితి వస్తుంది. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న? మహాశక్తి కింద ఇస్తా. మళ్ళీ హామీ ఇస్తున్నా, ధరలు తగ్గించే బాధ్యత తెలుగుదేశం పార్టీదని మీ అందరికి హామీ ఇస్తున్నా. ఏది నోటుకొస్తే అది మాట్లాడక ఎదవా. కరెంటు ఛార్జీలు కూడా తగ్గిస్తాం. నువ్వు మనిషివా పశువా? అదే మరి యువత మా తమ్ముళ్ళు ఉద్యోగాలు వచ్చాయా మీకు? ముసలన్నయ్య నిన్ను ఎలా మర్చిపోతామన్నయ్య? నువ్వు దాన్ని జాబ్ వచ్చేస్తా అన్నావు కదన్నయ్య. 6 నెలలు అయిందన్నయ్య నాకు ఉద్యోగం వచ్చి చేతులు మేపుతున్నానన్నయ్య. మా చెల్లేమో ఇల్లు తిరిగి అంట్లు తోముకుంటున్నానయ్య. నువ్వు చూపరన్నయ్య. జాబు రావాలంటే ముసలన్నయ్య నేను ఒకటి చెప్పనన్నయ్య, జాబ్ రావాలంటే నువ్వు సర్వనాశనం అయిపోతే కానీ నాకు జాబ్ రాదన్నయ్య. ఆ పరిస్థితిలో రాష్ట్రం ఉంది ఇప్పుడు. మళ్ళీ మనం వస్తేనే ఉద్యోగం. Useless fellow, shameless fellow, hopeless fellow, brainless fellow. అన్నయ్య ఇంక నువ్వు చేసింది చాలు అన్నయ్య. 5 ఏళ్ళు ఎందుకు అన్నయ్య? నువ్వు ఇంటికి వెళ్ళిపో అన్నయ్య. మేము చాలా సంతోషంగా ఉంటాం అన్నయ్య. అందుకే హామీ ఇచ్చా, తెలుగుదేశం పార్టీ వస్తానే 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత నాది. ఇండస్ట్రీ తెస్తాం. 20 లక్షల ఉద్యోగాల ఎప్పుడు ఇస్తావు? భలే చెప్తున్నావు. 6 నెలలు అయింది, ఇప్పటికి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చావు చెప్పు? ఆ లెక్కన పోని 1 లక్ష ఉద్యోగాలన్నీ ఇవ్వాలి కదా 6 నెలలకి. ఒక ఉద్యోగం అన్న ఇచ్చావా? ఎవరికి ఇచ్చావు? నీ దత్తపుత్రుడికి ఒక ఉద్యోగం ఇచ్చావు, నీ పప్పుగాడికి ఒక ఉద్యోగం ఇచ్చావు. మీరు ఉద్యోగాలు చేసుకుంటున్నారు కానీ ఎవరికన్నా ఉద్యోగం ఇచ్చేవేంటి నువ్వు? పెట్టుబడులు వస్తాయి, మన పిల్లలకు ఉద్యోగాలు వచ్చే విధంగా ఇక్కడి నుంచి అవసరమైతే ప్రపంచంలో ఏ దేశంలో కావాలన్నా పనిచేసే విధానానికి శ్రీకారం చుడతాం.
ఈ ఉద్యోగం వచ్చే వరకు ప్రతి ఒక్క యువకుడికి నిరుద్యోగ భృతి కింద 3,000 రూపాయలు ఇచ్చే బాధ్యత నాది. లేదు బాబు, ఏదో ఫ్లోలో అన్నానంటే చంద్రబాబు ఇప్పుడు నువ్వు వచ్చి ఎన్ని నెలలైంది? 6 నెలలైంది. 6 మూళ్ళంతా 18, నెలకు 3,000 చొప్పున 6 నెలలకు 18,000. నాకు నువ్వు బాకి ఎప్పుడు ఇస్తావు చెప్పు? యాదవ మాట్లాడుకో, మూసుకో. అందుకే హామీ ఇచ్చాను, ప్రతి ఒక్క రైతుకి 20,000 రూపాయలు సంవత్సరానికి ఆర్థిక సహాయం చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. ఇదే కాదు, ఈరోజు మా ఆడబిడ్డలున్నారు, పేదవాళ్ళని ధనికులు చేసే కార్యక్రమం. అందుకే నా జీవితంలో ఒకటి ఆలోచించాను. చంద్రబాబు నీ గురించి నేను చెప్పను. నువ్వు ఎలాంటి వాడు అంటే వాలంటీర్లకు ఉగాది రోజున ఈ కబురు ఇస్తానని చెప్పి ఉగాది పచ్చడిలో ఎండ్రిని బాటలు వేసేసి అలా గలిపి పెట్టించేసి వాళ్ళు ఇప్పుడు పీక్కుంటా లాక్కుంటా ఉన్నారు. అలాగే రైతులు మహిళలు అందరూ అంతే. నీ బతుకు నాకు తెలదంటావా? పేదవాళ్ళని ఆదుకోవాల నిర్ణయంతో భవిష్యత్తులో నేను ఏ పని చేసినా ఈ పేదవాళ్ళని దృష్టిలో పెట్టుకొని చేస్తారని మీ అందరికి హామీ ఇస్తున్నా. ఫైనల్ గా నీకు మాట చెప్తాను, నువ్వు ఎవడికి ఏం చెయ్యు, నువ్వు చేసేది ఎవడికంటే నీ డీసీఎంకి నీ కొడుకు ఇప్పుడు అమెరికా వెళ్ళాడంట కదా, ఏ అట్టుకుని మూటలు, ఆ మూటలన్నీ అక్కడ దాచొస్తాడు. దీనికి కూడా శ్రీకారం చుడతాం. ఈరోజు చాలా మంది మైనారిటీ సోదరులు వచ్చారు ఇక్కడికి. నీకు అందరూ అయిపోయారు, ఇంక మిగిలింది మైనారిటీలు. మైనారిటీ యాసం వేసాయి, క్రిస్టియన్ యాసం వేస్తావు, మైనారిటీ యాసం వేస్తావు. నీ దత్తపుత్రుడేమో సనాతన ధర్మం హిందూ యాసం వేస్తాడు. ఇలాగే యాసాలు వేసుకుంటావు 5 ఏళ్ళు గడిపేసేయి. ఇంకెంతకంటే పీకేదేముందో మీరు అడును. తమిళ్లో హైదరాబాదు సికింద్రాబాద్ ఉంటే హైదరాబాదు, ఆదిలాబాదు, సికింద్రాబాదు, అహ్మదాబాదు. చంద్రబాబు ఇలాగే హైదరాబాదు సికింద్రాబాదు అంటా ఉంటు నువ్వు ఇలాగే చేస్తా ఉంటే ప్రజలందరూ కూడా ఎప్పుడు బాదు బాదు అని మొత్తం నిన్ను బాధేస్తారు. జాగ్రత్త. 3వ నగరం సైబరాబాద్ నిర్మాణం చేసి దాని చుట్టూ 165 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్ వేసి, ఔటర్ రింగ్ రోడ్ వేసి నువ్వు కాదు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, నువ్వు ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ కనీసం 100 ఎకరాలు ఆక్రమించుకున్నావని నాకు తెలుసులే నీ కథ. ఈ సైకో రాకపోయుంటే, అమరావతి కొనసాగుంటే ఈ గుంటూరు ఎక్కడుండేది తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఆట్టే వాగావంటే తిత్తి తీస్తా. నేను క్రియేట్ చేసిన రికార్డులు నేనే బద్దలు కొట్టాలనే నా సంకల్పం. నా తెలివితేటలు ఒక నమ్మకం మీద ఒక పిలిపిచ్చాను. నువ్వు చెప్పేది ఎలాగుందంటే వెనకటికి ఒక నా మొగుడు గారే పెట్టాలండి, నేనే ఆ వాసం చూసి మెచ్చాలండి అందంట. అలా చెప్పుకుంటున్నావు నీ సెలపునా బాగా. సరే కానీ చంద్రబాబు, ఆటో డ్రైవర్లకి ఏం చెప్తావు చెప్పు. నీకు బాగా టెక్నాలజీ తెలుసంట కదా, ఆటోలకి ఏదది కరెంట్ ఎట్టేయచ్చుకుంటా ఎలాగెట్టేస్తారు కదా చెప్పు. చాలా ఆశగా చూస్తున్నారు. ఇప్పుడు నువ్వు ఆటో తోలుతున్నావు కదమ్మా? అవును సార్. సొంత ఆటోనా? సొంత ఆటో సార్. పెట్రోలా డీజిలా? డీజిలే సార్. డీజిల్. దీన్ని ఇప్పుడు ఎలక్ట్రికల్ వెహికల్ గా మార్చుకుంటే నీకు ఖర్చు తగ్గుతుంది కదా? ఏమన్నా ఆలోచించావా దిశగా? ఆలోచించాను కానీ సార్, ఉన్నది ఈ బండి కూడా కన్వర్ట్ చేసుకోవడానికి వీలు లేదా? దాని మీద అవగాహన లేదు సార్. మార్చలేరా? ఇంజిన్ మారిస్తే సరిపోతుంది కదా, ఇంజిన్ మారిస్తే సరిపోతుంది కదా. అదిరిపోలా, మిమ్మల్ని నేను బాగు చేయలేనురా. కలెక్టర్, మీరు కలెక్టర్స్ ఆల్రౌండ్ తయారు కావాలి. ఓకే, ఇప్పటి వరకు విన్నారు కదండి సొల్లు, మన బాబు గారు సొల్లు అన్నారు కదండి. ఆయన డీజిల్ ఇంజిన్ తీసేసి అంటండి ఎలక్ట్రిక్ ఇంజిన్ ఎట్టేస్తాడంట. అన్ని తెలుసు అంటాడండి, సెల్ ఫోన్ కనిపెట్టానంటాడు, అన్ని కనిపెట్టేశానంటాడు. ఏబిసిడీలు రావండి నాకు తెలుసండి బాబు. తిరుపతిలో మా సీనియర్లంతా ఈ క్లాస్ పెట్టండి బాబు. ఇంకెంతకంటే నేను ఎక్కువ చెప్పలేను కానీ మీకు ఎక్కువసేపు అసహ్యంగా ఉంటారు కాబట్టి అందరికీ నమస్కారం అండి. బాయ్.